నా జీవితంలో నేనేం చేయాలి? అందరూ దయచేసి ద్వితీయోపదేశకాండం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండం, థ్యాంక్ యూ జీసస్. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనం. 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, అమ్మ, ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృదు నందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. త్వరగా వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆది అంతం మీరు నడిపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మృతి నందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. నేనే అనే మాటకు గ్రీక్ లో ఏమని రాయబడిందంటే ఐ యామ్ ద అవే, నేను ఉన్నవాడు అనువాడును. ఒక మనిషిని బ్రతికించాలన్నా అది నేనే. ఒక మనుషుని గాయపరిచిన తర్వాత స్వస్థపరచాలన్నా అది నాకే సాక్ష్యం. నేను తప్ప మరెవ్వరూ లేరు అని నా ప్రభు అయిన యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ గాయపడకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరూ లేరు. నాన్నగారిని పర్సనల్గా అడిగితే చెప్తాడు, నాయన నా గుండెలైన గాయాలు అన్నీ ఇన్ని కాదులయ్యా. అందరూ ఈ భవంతిని బిల్డింగ్ చూస్తున్నారు, ఈ పరిస్థితి చూస్తున్నారు, కానీ ఈ పరిస్థితి వెనకల నా గుండె లోతుల్లో ఉన్న గాయాలుగా లెక్కించి తరచి చూస్తే ఏ మనుషులు తట్టుకోలేనంత గాయాలు నాలో ఉన్నాయి అని చెప్తాడు. నిన్నడైతే నువ్వేం చెప్తావంటే, మణిబాబు గారు నా హృదయానికైన గాయాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన గాయాలు నాకు కలిగాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూర్చొని ఉన్నావు, ఎక్కడ గాయపరచబడి నీ హృదయంలో ఆ గాయంలో ఉన్నటువంటి బాధను అనుభవిస్తున్నావు, ఎక్కడ నీ హృదయాంతరంగంలో లోతైనటువంటి మనసుతో కలిగిన ప్రతి గాయాన్ని మానుకోలేక మనుషుల వైపు చూసి ఓడిపోయావో, ఈ రాత్రి నా ప్రభు నీతో చెబుతున్నాడు, నేను నిన్ను గాయపరిచిన మాట వాస్తవం, కానీ ఈ రాత్రి నేను స్వస్థపరిచే మాట కూడా అక్షర సత్యము అంటున్నాడు. చెప్పగలిగే నేను స్వస్థపరిచేది కూడా అక్షర సత్యమే. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, ఈ రాత్రి నా ప్రభువైన యేసయ్య నీ గాయాన్ని మాన్పే సమయము ఆసన్నమైంది. ఎక్కడెక్కడైతే నువ్వు గాయపరచబడి త్రోసివేయబడ్డావో అక్కడల్లా దేవుడు నేను కట్టునుగాక. యోబు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. Job chapter 9:17. యోబు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆలకింపగా పెనుగాలి చేత నన్ను నలుగుకొట్టుచున్నాడు. ఈ మాట నోట్ చేసుకోండి. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింప చేస్తున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయాలను దేవుడు విస్తరింప చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మొదటిగా నీతో చెప్తున్న మాట, నిర్నిమిత్తముగా, కారణాలు లేకుండా, అకారణముగా, నిర్దాక్షిణ దయాదాక్షిణ్యము నీ మీద చూపకుండా ఎక్కడెక్కడైతే నిర్నిమిత్తముగా నువ్వు గాయపరచబడ్డావో నా యేసయ్యకి తెలుసు. స్తోత్రం కలుగునుగాక. నా ప్రభువైన యేసయ్య అంటున్నాడు, నిర్నిమిత్తముగా నీ గాయాల వల్ల నువ్వు విస్తరించబడ్డావు. ఈరోజు నువ్వు ఎలాగ నువ్వు జీవితంలో నిలదొక్కుని బతుకుతున్నావు అనంటే, నువ్వు ఎప్పుడో చచ్చిపోవలసింది, ఎప్పుడో నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది, ఎప్పుడో పరిస్థితులు నీ జీవితంలో తారుమారైపోయి వెళ్ళిపోవలసిన పరిస్థితి. కానీ నా ప్రభువైన యేసయ్య అంటున్నాడు, నిర్నిమిత్తముగా నీ గాయాలు నీకు విస్తరణ దయచేయనట్లుగా కృపణించాయి. ఈ రోజు నీ గాయాలని దేనికి సాదృశ్యం అంటే, నా యేసయ్య ఈ రాత్రి నుంచి నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
నిర్ణీతముగా ఎక్కడైతే నువ్వు గాయపరచబడ్డావో. దావీదు జీవితంలో అకారణంగా సౌలుకు దయ్యం పట్టింది. సౌలు నుంచి ఆ ఓడిద్దామని దావీదు వచ్చి పాటలు పాడేవాడు. సౌలు ఆ యొక్క దురాత్మ పడినప్పుడెల్లా, సౌలు దేవుని ఆత్మతో దావీదు నింపబడి పాట పాడినప్పుడెల్లా, ఆ సితారాన్ని చేత పట్టుకుని పాట పాడినప్పుడెల్లా దయ్యం సౌలు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా వాక్యం చూస్తున్నాం. కానీ ఇదే సౌలు దావీదు అక్కడ ఉన్నప్పుడు నిర్ణీతముగా పెద్ద బల్లెలు తీసుకొని అలాగ గోడకి బిగించి చంపాలని బల్లెలు విసిరిన వ్యక్తి. ఇలాంటి ఎవరెవరికైతే ఒకప్పుడు దానం చేశావో, ఎవరికైతే ఒకప్పుడు మేలు చేశావో, ఎవరికైతే ఒకప్పుడు నువ్వు శుభకరమైనటువంటి కార్యాలను వారికి ముందుండి చేయాలని సమస్తాన్ని దారపోస్తున్నావో, వాళ్ళందరూ నీ చేత మేలు పొందిన తరువాత వారు నీ మీదకి విసిరినది ఏంటంటే ప్రేమకు బదులుగా పాషాన్ని విసిరారు కదూ. నీ మీద ఒక ప్రేమకు బదులుగా నీ మీద ద్వేషాన్ని చూపిస్తున్నారు కదూ. కృతజ్ఞతకు బదులుగా కృతజ్ఞహీనులైపోయారు కదూ. సౌలు జీవితాంతం దావీదుకు రుణపడి ఉండాలి. కానీ సౌలు జీవితంలో కలిగిన మనసు ఏంటంటే దావీదును చంపాలని అరణ్యంలో కలిగాడంటే నిర్నిమిత్తముగా దావీదు గాయపరచబడినట్టే ఈ రాత్రులు గాయపరచబడ్డావు కదూ. అకారణంగా మనుషుల చేత గాయపరచబడ్డావు, మేలు చేసినందుకు గాయపరచబడ్డావు, వారికి అనేక సార్లు నువ్వు దాతృత్వం కలిగించినందుకు గాయపరచబడ్డావు, వారిని ప్రేమించినందుకు గాయపరచబడ్డావు, వారిని ఆదరించినందుకు గాయపరచబడ్డావు. కానీ నా ప్రభు అంటున్నాడు ఈ రాత్రి, నువ్వు ఎక్కడైతే నిన్ను గాయపరిచారో ఆ గాయాలన్నింటిలో నిన్ను విస్తరణ చేయబోతున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను I will be extended unto your wounds. నువ్వు ఎక్కడైతే నువ్వు ఈ రాత్రి గాయపరచబడ్డావో అక్కడ నా దేవుడి రాత్రి నిన్ను విస్తరణ చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సౌలు అనుకుంటున్నాడు దావీదుని చంపేస్తే ఇక నాకు అడ్డు లేదు, నా కుమారుడికి అడ్డు లేదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అనుకుంటున్నాడు సౌలునే లేకుండా చేస్తే దావీదుకి ఇంకా అడ్డు లేదు అనుకుంటున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? నువ్వు ఒకటి ఆలోచన చేస్తుంటే నీ శత్రువు నీ గురించి 200 ఆలోచన చేసిన నా ప్రభువు నీ పక్కన నిలబడి నీ గురించి 1000 ఆలోచన చేస్తున్నాడు. ప్రభు చెప్పగలిగా 1000 కన్నా యేసయ్య నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. 1000 దేవుడు నీ కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నాడు. 1000 దేవుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు. 1000 దేవుడు నీ కుటుంబాన్ని విస్తరణ చేయాలని, నీ పరిచయాన్ని విస్తరింప చేయాలని, నీ సేవను విస్తరింప చేయాలని. ఎక్కడ నువ్వు నిర్నిమిత్తంగా గాయపరచబడ్డావో అక్కడ నా ప్రభు అయిన యేసయ్య ఈ రాత్రి విస్తరింప చేసి ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వదించబోతున్నాడు. భయపడకు. నిర్నిమిత్తముగా పడిన గాయం. రెండవది దయచేసి చూద్దాం అందరూ ప్లీజ్. దావీదు కీర్తన 38:5 Psalm 38:5. దావీదు కీర్తన 38:5. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నాయి. రెండవది నోట్ చేసుకోండి, దుర్వాసన కలిగిన గాయములు. దుర్వాసన కలిగిన గాయాలు కొందరి జీవితాల్లోకి వెళ్తే దుర్వాసనతో నింపబడిన అనుభవాలు ఉంటాయి. ఆ దుర్వాసనతో ఉన్నటువంటి గాయాలు వారికి ఎందుకు అనుమతించాడు దేవుడు అంటే వారి మూర్ఖత వలన దేవుడు వాక్యం చెబుతుంది. మీరు చూడండి, గో ఆన్ స్లో అని రాయబడి ఉంటుంది. బివేర్ హియర్ అండర్ స్పీడ్ బ్రేకర్ అని రాయబడి ఉంటుంది. ఇక్కడ పెద్ద గుంట ఉంది, గుంట దగ్గర పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది, మలుపు ఉంది, కాబట్టి జాగ్రత్తగా వెళ్ళని అక్కడక్కడ బోర్డులు పెట్టుంటారు. కానీ యవనస్తులు కేటీఎం బైక్ వేసుకొని అర్థమైందా జెట్ స్పీడ్ తో వెళ్ళిపోతుంటారు. వారేమో అక్కడ సూచన బోర్డు పెట్టారు, నిర్లక్ష్యంగా నడపద్దు, నిర్లక్ష్యంగా నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే నువ్వు పడిపోతావు అని వాళ్ళు చెప్తే వీడు వినకుండా ఆ యొక్క యూటర్న్లో వేగంగా వెళ్ళి ఆ స్పీడ్ బ్రేకర్ మీద స్లో కాకుండా అవతలకి వెళ్ళి పడిపోతే వీళ్ళు ఏమంటారంటే అందరూ చెప్తారు, చూసావా బాబు అక్కడ పెద్ద బోర్డు పెట్టారు కదా, అక్కడ పెద్ద సూచన బోర్డు పెట్టారు, సైన్ బోర్డు పెట్టారు కదా, స్పీడ్ బ్రేకర్ ఉందని పెద్ద బోర్డు కూడా పెట్టారు కదా, ఇన్ని బోర్డులు పెట్టినా నువ్వు వెళ్ళి పడ్డావంటే అది మూర్ఖత్వము. ఈ పరిశుద్ధమైన గ్రంథంలో చాలా సార్లు
దేవుడు నీతో